నార్మల్ ఆడియన్స్ పల్స్ ఈ విధంగా ఆలోచిస్తారు కదా. రూ. 1000 అసలు మిమ్మల్ని టికెట్ ఎవరు అంటే ఏమన్నారు? 4000 థియేటర్కి పెట్టి ఎవరు వెళ్ళమన్నారు టికెట్ తీసుకుని 1000 రూపాయలు పెట్టి? అంతేనంటారా? అంత సరదా ఉంది మీకు? ప్రజల కోసం కాదా సినిమాలు? చూడండి నెక్స్ట్ డే చూడండి, ఒకరోజు ఆగచ్చు కదా, ఓకే. కంగారండి మీకు? అంటే మీరు కంగారు పడతారు కాబట్టి మీ టికెట్ 1000 రూపాయలు అయింది. అదే కనుక ఒక రోజు అయితే 25వ తారీఖుకి వెళ్తే 150 కదా. 150 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు. మళ్ళీ 150 రూపాయల నుంచి మామూలు టికెట్ 150, ఇంకో 150 రూపాయలు మల్టీప్లస్ పెంచుకోవచ్చు. మామూలు థియేటర్లో 100 నుంచి 110 పెంచుకోవచ్చు. అంటే శ్రీరాములు లాంటి చోట 100 రూపాయల టికెట్ 110కి పెంచుకోవచ్చు. సో 210 ప్రజలు కూడా తొందర పడకూడదు అనమాట. మరి మీ అవసరం బట్టి నేను వెళ్ళను. మీరు వెళ్తారా? అంటే మీ సరదా ఉంది. అభిమాన నటుడు, ఫేవరెట్ స్టార్, ఫస్ట్ షో అవును, వెళ్ళిపోతాడు ఫస్ట్ అని ఉంటుంది 2 రోజులు కదా. ఉండడు అతను. చాలా మంది ఉంటారు కదా. అదే అందుకే మరి చాలా మంది క్యాష్ చేసిన కోసం చేసే ప్రయత్నం ఇది. ఆ, సరదా ఇప్పుడు మీకు తెలియని ఇంకో రహస్యం ఉంది దీంట్లో, మ్మ్. పబ్లిక్గా చెప్పకూడదు కానీ చెప్తున్నా. 1000 రూపాయలు మీరు అనుకుంటున్నారు కదా, 1000 రూపాయలు కూడా తప్పు. 2000 రూపాయలు అమ్ముతున్నారు టికెట్. మ్మ్. అది ఓకే. ఎందుకు అమ్ముతున్నారంటే, ఈ 1000 రూపాయలు చేసి సపోజ్ 1000 రూపాయలు టికెట్ చెప్పారు కదా, ఒక శ్రీరాములు ఏదో ఒక థియేటర్ అనుకోండి, ఆ థియేటర్లో 1000 రూపాయలు చెప్పిన అమ్మిన టికెట్లన్నీ ఒక ఆయన కొనేసాడు. మ్మ్. మీలాంటి ఒక ఆయన మ్మ్. కొని అతను 2000 అమ్ముతున్నాడు. అతను అమ్ముకుంటున్నారు. ఓకే. ఎందుకు అమ్ముతున్నారంటే దానికి కారణం లేదు, ఆయన కొనుక్కున్నాడు, అవకాశం దొరికింది, ఆ డబ్బులు 2000 ఉన్నాయి. వరకు అమ్ముకుంటున్నాడు ఆయన. మ్మ్. ఇప్పుడు నాకు కావాలా మీకు కావాలని కూడా 2000 అమ్ముతారు అక్కడ. అంటే థియేటర్లో అమ్మరు, థియేటర్లో 1000 రూపాయలు, ఎందుకంటే 150 రూపాయలే వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. మ్మ్. 2000 అమ్మితే 300 రూపాయలు కట్టాలి, అది జిఎస్టీ. ఓకే. అందుకని అతను బయట అమ్ముకుంటాడు, ఇతను 1000 రూపాయలకి అమ్ముకుంటున్నాడు. మ్మ్.